మనుషులందరూ ఒకేలా ఉంటారంటారు. అందరినీ దేవుడు ఒకేలాగా తయారు చేశాడు అని అంటారు. కానీ నిజానికి కొంతమందికి అద్భుత శక్తులు ఉంటాయి. కొంతమంది నీటి లోపల శ్వాస తీసుకోగలిగితే మరికొందరు నీటి లోపల చాలా ఈజీగా మనమందరం నార్మల్ గా చూసే విధంగానే చూడగలుగుతారు కూడా. కొంతమంది చాలా ఈజీగా చెట్లపైకి ఎక్కగలిగితే మరికొందరు టెలిస్కోప్ లేకుండానే బ్రహ్మాండంలో ఉన్న నక్షత్రాలను సైతం చూడగలుగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇటువంటి కమ్యూనిటీస్ అండ్ ట్రైబ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు నార్మల్ వ్యక్తుల కంటే డిఫరెంట్ గా ఉంటారు. ఈ రోజు మనం అటువంటి వాళ్ళ గురించే తెలుసుకుందాం పదండి. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. బజావ్ కమ్యూనిటీ ప్రజలను సాధారణ వ్యక్తులు అనలేము. వీళ్ళు చాలా పనులు ఎలాంటివి చేయగలుగుతారో అంటే వాటి గురించి మనం ఇమాజిన్ కూడా చేయలేము. నిజానికి వీళ్ళు ఇండోనేషియా, మలేషియా మరియు ఫిలిప్పీన్స్ కి దరిదాపుల్లో ఉండే సముద్రంలో ఉంటారు. వీళ్ళ చాలా మటుకు జీవితం హౌస్ బోట్స్ పైనే గడుస్తుంది. వీళ్ళు ఏదైనా ఒక దేశంలో ఉండలేరు. ఎందుకంటే వీళ్ళకి ఏ దేశం యొక్క పౌరసత్వం లేదు. అండ్ ఏ దేశము కూడా వీళ్ళకి వాళ్ళ పౌరసత్వం ఇవ్వదు. అందువల్ల వీళ్ళు నీటిపైనే తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. హౌస్ బోట్స్ మరియు నీటి మధ్యలో వీళ్ళు ఇల్లు తయారు చేసుకుని ఉంటారు. అయితే వీళ్ళు కేవలం నీటిపైనే ఉంటారని కాదు, వీళ్ళు నీటి లోపల కూడా ఉండగలుగుతారు. బజావ్ కమ్యూనిటీ ప్రజలను ప్రపంచంలోని బెస్ట్ డైవర్స్ అని అంటారు. వీళ్ళు నీటి మధ్యలో 13 నిమిషాల వరకు వాళ్ళ శ్వాసను ఆపుకోగలుగుతారు. రోజులో దాదాపుగా 8 గంటల వరకు వీళ్ళు నీటి మధ్యలో ఉంటారు అండ్ అక్కడే వేటాడతారు. నీటి లోపల ఉండడానికి వీళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే వీళ్ళు ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా 230 అడుగుల లోతు వరకు డైవింగ్ చేయగలుగుతారు. ఒక నార్మల్ వ్యక్తి కొన్ని సెకండ్స్ లేదా 2 నిమిషాల వరకు మాత్రమే నీటి లోపల శ్వాస ఆపుకోగలుగుతారు. కానీ ఈ కమ్యూనిటీ ప్రజలు 13 నిమిషాల వరకు శ్వాసను ఏ విధంగా ఆపుకుంటారో ఆ విషయం తెలుసుకోవడానికి సైంటిస్టులు కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు. బజావ్ ప్రజలపైన ఎప్పుడు రీసెర్చ్ చేయడం జరిగిందో అప్పుడు చాలా విషయాలు తెలిసాయి. వీళ్ళు గత 1000 కంటే కూడా ఎక్కువ సంవత్సరాల నుంచి ఇలానే చేస్తూ వస్తున్నారు. ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళ బాడీ లోపల ఎన్నో సహజ సిద్ధమైన మార్పులు జరగడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే వీళ్ళు నీటి లోపలికి వెళ్తారో అప్పుడు వీళ్ళ హార్ట్ బీట్ తక్కువ అవుతుంది అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా సంకోచిస్తాయి. దానివల్ల వీళ్ళకి తక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అప్పుడు వీళ్ళు చాలా సేపటి వరకు నీటి లోపల శ్వాసను ఆపుకోగలుగుతారు. వీళ్ళలో ఎవరైతే ప్రతిరోజు నీటి లోపలికి వెళ్తారో ఆ నీటిలో ఎక్కువ టైం వరకు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ స్పెషాలిటీ ఉంటుందని అనుకోకండి. బజావ్ ప్రజల పిల్లలు కూడా ఈ పనిలో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ DNA లో మార్పులు జరిగాయి అండ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు నీటి లోపల ఉండగలుగుతారు. రోజు మొత్తం వీళ్ళు సముద్రంలో చేపలను మరియు సముద్రపు జీవులను వేటాడతారు. ఇది వీళ్ళ ఆహారానికి ఒకే ఒక ఆధారం. అప్పుడప్పుడు వీళ్ళు వస్తువులను అమ్మడానికి ఒడ్డుకు కూడా వెళ్తారు. అప్పుడు వాళ్ళకి వాళ్ళ వస్తువులకు బదులుగా బట్టలు మరియు అవసరానికి కావలసిన వస్తువులు దొరుకుతాయి. కానీ వీళ్ళకి ఏ ఐలాండ్ పైన ఉండడానికి పర్మిషన్ లేదు. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా హైట్ లో ఉండే ప్లేస్ లో ఉండమని చెప్తే లేదా ఏదైనా ఎత్తైన పర్వత శిఖరంపైకి వెళ్ళమని చెప్తే మీకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మీ తల నొప్పిగా, వామిటింగ్ వచ్చేలాగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలాగే తల తిరగటం లాంటివి కూడా జరుగుతుంది. హైట్స్ అంటే భయంతో ప్యాంట్స్ తడిపేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ టిబెట్ లోని ప్రజల్లో ఇటువంటి ఏ సమస్యలను మనం చూడలేము. వీళ్ళు చాలా ఈజీగా పర్వత శిఖరాలపైన అలానే హయ్యర్ ఆటిట్యూడ్ లో కూడా ఉండగలుగుతారు. ఈ గొప్పతనం డెనిసోవన్స్ వెళ్తుంది. వీళ్ళ జీన్స్ టిబెట్ ప్రజల్లో ఉన్నాయి. ఇప్పటి నుంచి 5 లక్షల నుంచి 30,000 సంవత్సరాల క్రితం డెనిసోవన్స్ ఉండేవాళ్ళు. డెనిసోవన్స్ అంతరించిపోయిన పురాతన మానవుల ఉపజాతులు. వీళ్ళు వాళ్ళని ఎత్తైన ప్లేస్ లో ఉండే విధంగా డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా 70% టిబెట్ ప్రజల లోపల డెనిసోవన్స్ యొక్క DNA ఉందని అంటారు. ఎవరైనా నార్మల్ వ్యక్తి పర్వతంపైకి ఎక్కితే వాళ్ళ శ్వాస రేటు పెరిగిపోతుంది. అది ఎక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ ని ఫామ్ చేస్తుంది. దానివల్ల రక్తము గడ్డకడుతుంది. అలాగే గుండెపోటు వచ్చే సమస్య కూడా పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ లో కూడా చేంజెస్ రావచ్చు. కానీ టిబెట్ ప్రజల స్పెషాలిటీ ఏంటంటే ఎత్తైన ప్లేస్ లో కూడా వీళ్లకు రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఫామ్ అవుతాయి. దానివల్ల వీళ్లకు ఎటువంటి సమస్య వచ్చే అవకాశమే లేదు.
టిబెట్ ప్రజలే కాకుండా నేపాల్ ప్రజలు కూడా ఎత్తైన ప్రదేశాల్లో ఉండే మరియు చాలా స్పీడ్ గా పర్వతాలపైకి ఎక్కే విషయంలో ఫేమస్. నేపాల్ లోని షెర్పా గ్రూప్ ప్రజలకు ఈ పనిలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఎంత స్పీడ్ గా పర్వతం పైకి ఎక్కుతారు అంటే వాళ్ళ స్పీడ్ కి ఎవరు పోటీ ఇవ్వలేరు. వాళ్ళకి వాళ్ళ బాడీలో ఆక్సిజన్ ని మెయింటైన్ చేయడం చాలా బాగా వచ్చు. భూమి నుంచి 1.5 మైళ్ళ హైట్ లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోతుంది. అండ్ ఎవరికైతే అటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉండే అలవాటు లేదో వాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతాయి. కానీ షెర్పా గ్రూప్ ప్రజలు కూడా టిబెట్ ప్రజల లాగానే హైయర్ ఆల్టిట్యూడ్ లో కూడా తక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. వాళ్ళకి అన్ని రకాల మినరల్స్ మరియు విటమిన్స్ అవసరమవుతాయి. అప్పుడే వాళ్ళు వ్యాధులతో పోరాడగలుగుతారు. వాళ్ళని వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంచుకోగలుగుతారు. ఒకవేళ ఏదైనా విటమిన్ లేదా మినరల్ లోపం జరిగితే దానివల్ల వచ్చే వ్యాధుల వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది. కానీ ఇన్యూట్ కమ్యూనిటీ ప్రజలకు వీటి వల్ల ఎటువంటి సమస్య ఉండదు. ఇన్యూట్ కమ్యూనిటీ ఆర్కిటిక్ రీజన్ లో ఉంటారు. అక్కడ 12 నెలలు భయంకరమైన చలి మరియు మంచు కురుస్తుంది. ఇక్కడ తినడానికి ఏమి దొరుకుతుందో దాన్ని మీరు అంచనా వేయవచ్చు. ఇన్యూట్ కమ్యూనిటీ ప్రజల ఆహారానికి ఒకే ఒక ఆధారం జంతువులు. వీళ్ళు జంతువులను వేటాడతారు అండ్ వాటితోనే వాళ్ళ కడుపును నింపుకుంటారు. అక్కడ వారికి కేవలం జంతువుల కొవ్వు మాత్రమే దొరుకుతుంది. ఏవైతే విటమిన్స్ ని మనం కూరగాయలు, పండ్లు, పప్పుల ద్వారా పొందుతున్నామో అవి వాళ్ళకి చూడ్డానికి కూడా దొరకవు. కేవలం జంతువుల కొవ్వుతోనే ఈ కమ్యూనిటీ ప్రజలు జీవించి ఉంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే వీళ్ళకి విటమిన్స్ లోపం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇవన్నీ లేకపోయినా ఇన్యూట్ కమ్యూనిటీ ప్రజలు పూర్తిగా ఆరోగ్యకరంగా ఉంటారు. బహుశా అలా ఎలా అంటే వీళ్ళు వేల సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళ బాడీ దాన్నది ఇవన్నీ అవసరం లేకుండానే ఉండేలాగా అప్డేట్ చేసుకుంది. తర్వాత ఇప్పుడు చెట్లపైన ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. కొరోవై ప్రపంచంలోని ఒకే ఒక ఎటువంటి తెలిసిన కమ్యూనిటీ అంటే వీళ్ళు చెట్లపైన ఇల్లు కట్టుకుని ఉంటారు. పాపువా న్యూగినియాలో ఈ ట్రైబ్స్ ఉంటారు. చెట్లపై కట్టిన ఇళ్లలు చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా అండ్ ప్రమాదకరంగా అనిపిస్తాయి. ఇలాంటి ఇంటిని కట్టడం వల్ల లాభం ఏమిటి అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. నిజానికి ఈ ప్లేస్ లో ఎప్పుడైనా వరద రావచ్చు. దానితో పాటు అడవిలో క్రిమికీటకాలు మరియు జంతువులు మరియు వేరే జంతువుల ప్రమాదం ఎప్పుడు ఉండనే ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని వాళ్ళు సురక్షితంగా ఉంచుకోవడం కోసం కొరవై ట్రైబ్ ప్రజలు చెట్లపైన ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంత ఎత్తులో ఇంటిని కట్టుకోవడానికి వీళ్ళకి కేవలం 15 రోజుల టైం మాత్రమే పడుతుంది. వీళ్ళు చెట్లపైకి ఎక్కడంలో ఎక్స్పర్ట్స్. చాలా ఈజీగా ఎటువంటి సపోర్ట్ లేకుండా వీళ్ళు చెట్లపైకి ఎక్కుతారు. దానితో పాటు కొరవై ప్రజలు చనిపోయే సమయంలో ఆత్మలు నేలపైన తిరుగుతూ ఉంటాయని, ఒకవేళ వాళ్ళు కింద ఉంటే ఆత్మలు వాళ్ళని ఇబ్బంది పెడతాయని అనుకుంటారు. చెట్లపైన కట్టుకున్న ఇళ్లల్లో వీళ్ళు సురక్షితంగా ఉన్న అనుభూతిని పొందుతారు. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్ నుండి కొద్ది దూరంలో ఉండే మోకెన్ ట్రైబ్స్ ప్రజల గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఈ ఐలాండ్ కి వెస్ట్ కోస్ట్ కి దగ్గరలో ఉంటారు. ఈ కమ్యూనిటీ ప్రజలు నీటి లోపల చాలా క్లారిటీగా చూడగలుగుతారు. మీలో చాలా మంది ఎప్పుడోకప్పుడు నీటి లోపల కళ్ళు తెరవడానికి ట్రై చేసి ఉంటారు. అప్పుడు మీకు అంత మసకగా అనిపించి ఉంటుంది. కానీ మోకెన్ ట్రైబ్ లోని పిల్లలు కూడా నీటి లోపల ఎటువంటి కళ్ళద్దాలు లేకుండా చాలా ఈజీగా చూడగలుగుతారు. ఈ పిల్లలు రోజు మొత్తం నీటి లోపలే ఉండి చేపలను వేటాడతారు. నిజానికి వీళ్ళ కళ్ళల్లోని రెటీనా దాన్నది నీటి ప్రకారం అప్డేట్ చేసుకుంది. యూరోపియన్స్ కి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళు కూడా ఈ ప్లేస్ లో నీటి లోపల చూడడానికి ట్రై చేశారు. అలా కొన్ని రోజుల వరకు కంటిన్యూగా ట్రై చేశారు. కానీ వాళ్ళు అందులో సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఉప్పు నీటి వల్ల వాళ్ళ కళ్ళైతే ఎర్రబడ్డాయి. ఈ విధమైన విషయాలు కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో అప్డేట్ అవ్వవు. దానికోసం వందల సంవత్సరాల టైం పడుతుంది. ఆస్ట్రేలియాలో అబ్రోజిన్స్ అనే ఒక ట్రైబ్ ప్రజలు ఉంటారు. దాదాపుగా 70,000 సంవత్సరాల క్రితం వీళ్ళు ఆస్ట్రేలియాలో ఉండడం స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళ కంటి చూపు అంటే ఐసైట్ అంటే చూసే సామర్థ్యం నార్మల్ వ్యక్తి కంటే కూడా 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దూరంగా ఉండే పొదల వెనుక ఉన్న జంతువులను కూడా వీళ్ళు చాలా క్లారిటీగా చాలా ఈజీగా చూడగలుగుతారు. వీళ్ళ దగ్గర నక్షత్రాలకు సంబంధించి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు నక్షత్ర మండలాన్ని కేవలం వాళ్ళ కళ్ళతోనే చూడగలుగుతారు. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కమ్యూనిటీ ప్రజలను. వీళ్ళలో మీకు ఎవరి గురించి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. అయితే నేను రీసెంట్ గా శాస్త్రవేత్తలను వణికిస్తున్న ఆవిష్కరణలు అండ్ అలానే కెమెరాకు చిక్కిన అంతరించిపోయిన జీవులు అనే వీడియోస్ ని చేశాను. ఆ వీడియోస్ ని ఇంకా మన ఛానల్ కు సంబంధించిన కొన్ని వీడియోస్ ని ఇక్కడ ఎన్ కార్డ్స్ లో ఇస్తాను. ఆ వీడియోస్ ని ఒకసారి చూడండి.